సినిమా టికెట్ ధరలను పెంచుకోవాలని పరిశ్రమ కోరుకుంటే ఆ పెంపు ద్వారా వచ్చే అదనపు లాభంలో 20% సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్కు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన సూచన చేశారు. ఈ షరతులను పాటిస్తేనే భవిష్యత్తులో టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తామన్నారు. యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్లో జరిగిన సినీ కార్మిక సంఘాల అభినందన సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అని పిలిచే సందర్భంలో తెలుగు పరిశ్రమను ప్రోత్సహించాలి. తెలుగు పరిశ్రమను 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ హైదరాబాద్ నగరానికి తరలించాలి. మిమ్మల్ని అందరినీ హక్కును చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకోవాలని ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు తీవ్రమైన కృషి చేసి ఆనాటి సినిమా దిగ్గజాలైన అన్న నందమూరి తారక రామారావు గారిని, అక్కినేని నాగేశ్వరరావు గారిని కార్మికులకు కన్న తండ్రిగా మీ సమస్యల్ని పరిష్కరించే దాసరి నారాయణరావు గారిని లాంటి వాళ్ళని అందరినీ ఆనాడు ప్రభుత్వం సంప్రదించి హైదరాబాద్ నగరానికి తరలి రావడానికి వారు ప్రయత్నం చేశారు. ఈనాడు మీ శ్రమతో ఏర్పడే పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు, హీరోలు వాళ్ళ సినిమాల టికెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు. నేను నిర్మాతలకు చెప్పిన మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాటా ఉండాలి కదా అని. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది, నిర్మాతలకు ఆదాయం వస్తుంది, కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు. ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా, ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచితే వచ్చే ఆదాయంలో 20% నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరిగితేనే ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. షూటింగ్ స్థలానికి నిదానంగా వచ్చిన ఒకవేళ ఉదయం 9 గంటలకు వాళ్ళకి షూటింగ్ ఉంటే 5 గంటలకే ఇంట్లో లేచి కన్న పిల్లల్ని కూడా వదిలేసి షూటింగ్ లొకేషన్ కి బయలుదేరే కార్మికులు తెల్లవారక ముందే, కోడి కూయక ముందే కన్న పిల్లల్ని చూసుకున్నా చూసుకోకపోయినా నిబద్ధతతో బాధ్యతతో చిత్ర పరిశ్రమకు అహర్నిశలు కృషి చేసి రాత్రి 9 గంటల వరకు షూటింగ్ ఉంటే 9 గంటలకే మీ పని అయిపోదు. గొప్ప కళాకారులు 9 గంటలకు షూటింగ్ ముగించుకొని వెళ్తే అన్ని సర్దుకొని మళ్ళీ ఇంటికి చేరే వరకు రాత్రి 12-1 గంట అవుతుంది. నాకు తెలిసి కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు బాల్య వ్యవస్థలో ఉన్నప్పుడు తండ్రులను ఒకసారి గుర్తుపట్టని పరిస్థితులు. కార్మికులు, కవులు, కళాకారులను సన్మానించే నంది అవార్డు కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాలగర్భంలో కలిసిపోయింది 10 సంవత్సరాలు. నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత మీతో ఒక సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి, మీ సమస్యల్ని తెలుసుకోవాలని ఆగిపోయిన నంది అవార్డుల కార్యక్రమాన్ని కార్మికులకు, కళాకారులకు ప్రజా యుద్ధ నౌక తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే పేదల కోసం జీవితం సర్వం త్యాగం చేసిన గద్దర్ అన్న పేరు మీద గద్దర్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ని 10 సంవత్సరాలు ఆగిపోయిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ని గొప్పగా నిర్వహించడం ద్వారా ఈ దేశంలోనే పరిశ్రమకు ఆదర్శంగా నిలబడే ప్రయత్నం చేసినాం. ఒకనాడు